హైదరాబాద్ గాంధీ భవన్ లో క్రమశిక్షణ కమిటీ సమావేశం జరుగుతోంది. పాలకుర్తి నియోజకవర్గంలో అంతర్గత పోరుపై చర్చ జరుగుతోంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ హరిప్రసాద్, కృష్ణకిషోర్లపై ఎమ్మెల్యే యశస్విని రెడ్డి క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు. మరొకవైపు ఝాన్సీరెడ్డి షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ పార్టీ నాయకులను పట్టించుకోవడం లేదని హరిప్రసాద్ రెడ్డి, కృష్ణకిషోర్ వర్గం క్రమశిక్షణ కమిటీ దృష్టికి తీసుకెళ్లింది. దీంతో రెండు వర్గాలకు క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇచ్చింది. ఇన్నాళ్లు అమెరికా పర్యటనలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఇవాళ కమిటీ ముందు హాజరైనట్టుగా తెలుస్తోంది. కామారెడ్డి నేతల పంచాయతీ క్రమశిక్షణ కమిటీ ముందుకొచ్చింది. టీపీసీసీ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డిపై ఫిర్యాదు చేసేందుకు గాంధీ భవన్ కొచ్చింది షబ్బీర్ అలీ వర్గం. మైనార్టీ నేత షబ్బీర్ అలీపై చంద్రశేఖర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తున్నారు. షబ్బీర్ అలీని ఉద్దేశించి ముసలినక్క అంటూ పరుష పదజాలం వాడారని ఫిర్యాదు చేశారు. సొంత పార్టీ కాకుండా ఇతర పార్టీ నేతలను చంద్రశేఖర్ సపోర్ట్ చేశారని ఆరోపిస్తోంది షబ్బీర్ అలీ వర్గం. కామారెడ్డి నేతల పంచాయతీ క్రమశిక్షణ కమిటీ ముందుకొచ్చింది. టీపీసీసీ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డిపై ఫిర్యాదు చేసేందుకు గాను గాంధీ భవన్ కు వచ్చినట్టుగా తెలుస్తోంది షబ్బీర్ అలీ వర్గం. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, కమిటీ సమావేశం కొనసాగుతుంది. మల్లు రవి అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ సమావేశానికి ఒకటి పాలకుర్తి నియోజకవర్గంలో పార్టీకి సంబంధించి అంతర్గతంగా నాయకుల మధ్య వైరానికి సంబంధించినటువంటి విషయం. రెండవది కామారెడ్డిలో పార్టీ సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీని ఉద్దేశించి పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి చంద్రశేఖర్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఆయనపై చర్యలు తీసుకోవాలని. పాలకుర్తి నియోజకవర్గంలో పార్టీ అంతర్గత వ్యవహారానికి సంబంధించినటువంటి వ్యవహారం చిరికి గాలివానలా మారుతుంది. ఎమ్మెల్యేనేమో పార్టీకి సంబంధించినటువంటి హరిప్రసాద్ అలాగే కృష్ణకిషోర్ ఇద్దరు కూడా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారు. పంచాయతీ ఎన్నికల్లో కావచ్చు, అటు మున్సిపల్ ఎన్నికల్లో కూడా పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారనేటువంటి ఫిర్యాదు చేశారు. వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. క్రమశిక్షణ కమిటీ ముందు హాజరై వాళ్ళు తమ వివరణ కూడా ఇచ్చారు. ప్రస్తుతం యశస్విని రెడ్డి కొద్ది రోజుల నుంచి అమెరికాలో విదేశీ పర్యటనలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ క్రమశిక్షణ కమిటీ ముందు ఝాన్సీరెడ్డి అలాగే ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఇద్దరు కూడా హాజరయ్యారు. హరిప్రసాద్ అలాగే కృష్ణకిషోర్ ఇద్దరు కూడా ఎమ్మెల్యేకి షాడో ఎమ్మెల్యేగా ఝాన్సీరెడ్డి ఉన్నారు. పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని పట్టించుకోకుండా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేటువంటి వారిని మాత్రమే వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. పార్టీ నాయకత్వాన్ని అంతా డిస్టర్బ్ చేస్తున్నారు అనేటువంటి ఫిర్యాదు కూడా ఇద్దరు చేశారు. కాబట్టి ఫిర్యాదు చేసినటువంటి ఇద్దరికి ఇరు వర్గాలకు కూడా క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇచ్చింది. ఆ తర్వాత విచారణ చేస్తుంది. ప్రస్తుతం ఇవాళ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి హాజరై తాము లేవనెత్తినటువంటి అంశాలు, నోటీసులు ఇచ్చినటువంటి వాటికి సమాధానం ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే ప్రస్తుతం జరుగుతుంది. ఇక రెండవ అంశం కామారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి మాజీ మంత్రి షబ్బీర్ అలీని ఉద్దేశించి అక్కడ కాంగ్రెస్ నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి పరుషమైనటువంటి పదజాలాన్ని వాడారు. కాబట్టి ఆయనపై చర్యలు తీసుకోవాలి. అలాగే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు షబ్బీర్ అలీని ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి చంద్రశేఖర్ని పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు కూడా పాల్పడుతున్నారు కూడా ఆయన మీద చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయడానికి గాంధీ భవన్ వచ్చారు. ప్రస్తుతం పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఝాన్సీరెడ్డి అలాగే ఎమ్మెల్యే యశస్విని రెడ్డితో క్రమశిక్షణ కమిటీ భేటీ అయింది. ఆ తర్వాత కామారెడ్డికి సంబంధించినటువంటి నాయకుల భేటీ ఉండబోతోంది. రైట్ చారి, థ్యాంక్ యూ.